ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్. ఇప్పుడు వాడు ఇచ్చిన సెట్ ఇది మనకి 3 4 5 6 వాడికి కావాల్సిన సమ్ ఏంటంటే 13. ఎన్ని ఇచ్చిండు 4 ఇచ్చిండు కాబట్టి n = 4. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాబ్లం అంటే ఏ సబ్సెట్ని సమ్ చేస్తే నీకు సమ్ 13 వస్తుంది. ఇప్పుడు 3 + 4 ఎంత 7, 7 ప్లస్ మళ్ళీ 6 చేస్తే ఎంత వస్తుంది 13 వస్తుంది. సో నీకు ఎంత వస్తుంది 3, 4, 6 సబ్సెట్ తీసుకున్నాక 3, 4, 6 సబ్సెట్ తీసుకున్నాక సమ్ ఇది సబ్సెట్ తీసుకుంటే నీకు సమ్ 13. సో కండిషన్ సాటిస్ఫై అయ్యేది ఈ సబ్సెట్. సో అలా నువ్వు సబ్సెట్ ఫైండ్ చేయాలి. ఎట్లా యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ చేయాలి, ఇలా కాకుండా. సో ఈ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ ఎట్లా చూద్దాం. సో ఆ బ్యాక్ ట్రాకింగ్ స్టేట్ స్పేస్ ట్రీ గీసే ముందు మీకు ఒకటి తెలియాలి ఏంటంటే, నేను వీటిని x1 x2 x3 x4 అనుకుంటా. ఒక్కొక్క నెంబర్ని x1 x2 x3 x4 అనుకున్నా. ఇప్పుడు నేను x1 = 1 అని మెన్షన్ చేసిన అనుకో, నేను దాన్ని యాడ్ చేస్తున్నట్టు, అంటే దాన్ని 3ని అనేది ఇంక్లూడ్ చేస్తున్నా. x1 = 0 అని ఇంక్లూడ్ పెట్టినా అనుకో, దాన్ని ఇంక్లూడ్ చేయాలంటూ అర్థమైంది. ఇప్పుడు సపోజ్ x2 = 1 అని పెట్టినాకో దాన్ని కలుపుతా, 4 అనేది దాంట్లో కలుపుతా. x2 = 0 అని పెట్టినాకో ఆ 4ని ఇంక్లూడ్ చేయను. ఓకేనా, ఇది దాని కోసం చూసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రెండింటి ఫస్ట్ 0నే ఉంటుంది సమ్. సో ఏం చేస్తాం, ఫస్ట్ x1 = 1 పెట్టుకుంటా, తర్వాత x1 = 0 పెట్టుకుంటా. ఒకసారి యాడ్ చేస్తే నాకు ఎంత అవుతుంది 3 అవుతుంది. ఏం యాడ్ చేయకపోతే మళ్ళీ ఏమొస్తుంది, నాకు 0 అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ x1 అనేది ఆల్రెడీ అయిపోయింది యాడ్ చేసిన, కాబట్టి నాకు నెక్స్ట్ వచ్చేది ఏంటిది x2 కదా. సో x2 ఒకసారి యాడ్ చేస్తా, ఒకసారి యాడ్ చేయను. సేమ్ ఇక్కడ కూడా x2 ఒకసారి యాడ్ చేస్తాను, ఒకసారి యాడ్ చేయను. అంటే x2 = 1 అంటే దాన్ని కలుపుతున్నాను. 3, 4 3 + 4 ఎంత 7 వస్తుంది, రైట్. ఇప్పుడు అట్లనే మాకు సమ్ ఎంత కావాలి 13 కావాలి. అండ్ ఇప్పుడు నేను కలుపుతున్నాను x2 = 0 అంటే నేను కలపట్లేను, అంటే అది సేమ్ అదే నెంబర్ వస్తుంది. సేమ్ ఇప్పుడు x2 అయిపోయిన, ఇప్పుడు ఏంటిది మనకు కావాల్సింది x3. ఇక్కడ కూడా మనకి x2ని కలిపితే ఏంటవుతుంది, నాకు x2 = 4 అంటే కలిపితే ఏంటవుతుంది 4 అవుతుంది. ఇక్కడ కలపకపోతే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది నాకు. ఇప్పుడు నేను ఏముంది నెక్స్ట్ వచ్చేది x3 = 1, x3 = 0. సేమ్ అలానే x3 = 1, x3 = 0. సేమ్ ఇలానే ఇక్కడ కూడా x3 = 1, x3 = 0. సేమ్ ఇట్లా x3 = 1, x3 = 0. ఇప్పుడు దీనికి రాద్దాం. 3లోకి ఇక్కడ 7, ఇప్పుడు 3ని 1 అంటే దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నట్టు. 5ని 7 కలిపి ఎంత అవుతుంది నాకు చెప్పండి 12 అవుతుంది, రైట్. తర్వాత ఏం కలపకపోతే ఇదే నెంబరు అదే వస్తుంది. 3లో x3 కలిపితే ఏంటి అవుతుంది 3 + 5 8. కలపకపోతే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు 4లో 5 కలిపితే ఏంటి అవుతుంది 9 అవుతుంది. ఏం కలపకపోతే 4 వస్తుంది. 0లో 5 కలిపితే 5 ఉంటుంది, ఏం కలపకపోతే మళ్ళీ 0 ఉంటుంది. సో అయిపోయిందా. నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటిది 13 కావాలి. ఇక్కడ 13 వచ్చిందా, మనకు రాలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు లాస్ట్ ఇంకేం మిగిలింది x4 ఒక్కటి మిగిలింది. సో x4 = 1, x4 = 0. సేమ్ అన్నిటికీ కలుపుతా ఒకసారి, సేమ్ ఇలానే చేస్తా. దీనికి ఒకవేళ కండిషన్ సాటిస్ఫై కాకపోతే బ్యాక్ ట్రాకింగ్ చేస్తా. అదే దీనికి కూడా 2 అన్నిటికీ 2 2 వస్తాయి. దీనికి ఇక స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఒకసారి 1 0 1 0 1 0 అని రాస్తున్నాక స్పేస్ లేదని 1 0 అండ్ 1 0 అయిపోయింది. ఇప్పుడు 12 ఉంది, 2కి 1 కలిపి 2కి 12 ఉంది, 2కి 4 ఇంక్లూడ్ అంటే 12కి 6 కలిపిన. 12కి 6 కలిపి ఏమిటి అవుతుంది నా దగ్గర 18 అవుతుంది. మనకు కావాల్సిన సమ్ ఎంత 13. సో ఇది కాదు, రైట్, ఇది కాదు. నెక్స్ట్ ఇప్పుడు 12 ఉంది, 12కి మనకి ఎంత కావాలి 12కి ఏం కలపట్లేదు 12 ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎంత 7. 7లోకి ఏం కలుపుతున్నా 4, x4 ఎంత 6, 7 + 6 ఎంత 13. ఇక్కడ నాకు కండిషన్స్ అయిపోయాయి. ఈ సైడ్ ఇది ఇచ్చేసింది. తర్వాత ఏం కలపకపోతే 7 ఉంటుంది. తర్వాత 8లో కలుపుతున్నా 8 + 6 ఎంత 14 కాదు ఇది నాకు. నెక్స్ట్ ఈ మళ్ళీ ఇక్కడ 8 వస్తుంది. అర్థమవుతుంది కదా. 3లో 1 అంటే నేను 4ని కలిపి 3 + 4 ఎంత 4తో ఏముంది 6 ఉంది. 3 + 6 ఎంత 9. నెక్స్ట్ 3లో ఇది 3 అంటే వస్తాను. ఇప్పుడు 9లో ఇంక్లూడ్ చేస్తున్నాను, అంటే 9 + 4th ప్లేస్లో ఏముంది 6 ఉంది కాబట్టి దాన్ని 1 అంటే దాన్ని ఇంక్లూడ్ చేయడం. ఇప్పుడు ఎంత ఉంది 9 + 6 ఎంత 15.
ఎక్సీడ్ అయిపోయింది. మనకు కావాల్సిన సమ్ 13. నెక్స్ట్ ఇక్కడ ఏం 0 అంటే అదే. నెక్స్ట్ 4 ప్లస్లో 1, 4లో 1 అంటే ఏంటది 6 కలుపుతున్నా అంటే నాకు ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ నాకు మళ్ళీ 4 వస్తుంది రైట్. ఇప్పుడు 5 ప్లస్లో 5 ప్లస్ 6 ఎంత అవుతుంది 11 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 5 వస్తుంది. నాకు 0ని ఇంక్లూడ్ చేసినాక ఏమవుతుంది 0లో మళ్ళీ కలిపితే ఎంత అవుతుంది 6 ఉంటుంది. 0 ప్లస్లో 1 అంటే 4ని ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే నాకు 6 అవుతుంది. ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేయవచ్చు మనకు 0 ఉంటుంది. సో ఇప్పుడు నేను చూద్దాం నాకు 12 కాదు, నాకు సబ్సెట్ కావాల్సిన సబ్సెట్ 7 కాదు 8 ఇవేమో నచ్చినాయి నాకు. ఇవేవి నాకు కావాల్సిన సబ్సెట్ని ఇవ్వలేదు. ఏది ఇచ్చింది ఇది ఇచ్చింది అంటే ఆ పార్ట్ ఇవ్వడు. ఏమున్నాయి ఆ పార్ట్ని చూసుకుంటారా x1 x2 x3 x4 ఓకే ఇట్లా గీసుకో. ఆ పార్ట్ ఏంటిది x1 = 1 ఇది మన పార్ట్. తర్వాత ఏంటి వచ్చింది ఇక్కడ ఉంది మనది. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చింది x2 కూడా 1 అంట. తర్వాత నాది ఏంటి వచ్చింది x3 = 0. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది x4 = 1 ఇట్లా అన్నమాట. నేనేం చెప్పిన 1 అంటే దాన్ని ఇంక్లూడ్ చేయడం, ఇది 1 అంటే ఇంక్లూడ్ చేయడం, 0 అంటే దాన్ని ఇంక్లూడ్ చేయట్లేను అంటే దాన్ని అక్కడ పెడతట్లేను. నెక్స్ట్ x4 = ఏంటిది 6, 1 అంటే దాన్ని కలుపుతున్నాను అంటే 6 అంటే ఇది నా సబ్సెట్. 3, 4, 6 అనేది ఇది నా సబ్సెట్. ఇది స్టేట్ స్పెసిఫిక్ గీసి ఇట్లా సబ్సెట్ ఫైండ్ చేస్తారు. ఓకే అర్థమైంది.